హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో వాటర్ మిలన్ తోటి జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్, చిన్న పిల్లలు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఎండాకాలం ఇలా వాటర్ కంటెంట్ ఉన్నవి తీసుకోవడము, అందులోనూ మళ్ళీ ఇలా ఈ విధంగా ఇంకా హెల్తీగా చాలా ఇష్టంగా పిల్లలకి ఇలా కుల్ఫీ మౌల్స్లో, ఐస్ క్రీమ్ మౌల్స్లో ఇలా ప్రిపేర్ చేసి ఇస్తుంటే కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడాను. ఇవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ వాటర్ మిలన్ని కట్ చేసి గింజలు అనేవి తీసేసి కట్ చేసుకున్నాను. మీరు గింజలతో కావాలి అంటే చేసుకొని దాన్ని తర్వాత వడకట్టుకోవాలి. ఈ విధంగా గింజలని తీసేసిన ముక్కల్ని ఒక జ్యూసర్ దాంట్లో వేసేసి మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోకి షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే వాటర్ మిలన్ అనేవి ఇప్పుడు వచ్చేవి కూడాను అంత తీయగా ఏమీ ఉండట్లేదు కాబట్టి. ఈ విధంగా మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా కుల్ఫీ మౌల్లోకి వేసేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి. పిల్లలైతే ఈజీగా బయట ఐస్ క్రీమ్స్ కొనుక్కోకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇస్తే రోజుకొక రకంగా, ఒకరోజు మస్క్ మిలన్ కానీ, మ్యాంగో, సపోటా, ఎనీ ఫ్రూట్ అండి, ఈ విధంగా మిక్సీ పట్టి ఇచ్చినా వాళ్ళు ఐస్ క్రీమ్ లాగా అయినా ఈజీగా కన్జ్యూమ్ చేస్తారు. ఎందుకంటే డైరెక్ట్గా ఫ్రూట్స్ తినని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు పిల్లలకి. ఈ విధంగా మౌల్స్లో అన్నింటిలోకి వేసేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ మనం డీప్ ఫ్రీజ్లో పెట్టుకుంటే సరిపోతుంది. 6 to 8 hours అలా. జ్యూస్ ఈ విధంగా మనము ఈ సమ్మర్లో వాటర్ మిలన్ తీసుకోవడం వల్ల కూడా బాడీకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా, మనము వాటర్ స్కిప్ చేసుకున్నా కూడా ఈ విధంగా ఫ్రూట్స్ తీసుకున్నా, జ్యూస్ తీసుకున్నా కూడా మనకి బ్యాలెన్స్ అనేది అవుతుంది. మిగిలిన వాటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి జ్యూస్ కోసం అండి. ఇది చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఈ విధంగా మిక్సీలో వేసుకున్న తర్వాత కొంచెం షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీకు ఈ షుగర్ ప్లేస్లో పటిక బెల్లమైనా యూస్ చేసుకోవచ్చు, లేదంటే హనీ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. దీంట్లోకి కాచి చల్లార్చిన పాలని ఒక గ్లాస్ వరకు వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లో మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి, లేదంటే లేదు, స్కిప్ చేసుకోవచ్చు. నేను డ్రై ఫ్రూట్స్ని వేస్తున్నాను. బాదం, పిస్తా, జీడిపప్పు పలుకుల్ని వేసేసి ఈ విధంగా జ్యూస్ అనేది పట్టి పక్కకు పెట్టుకున్నాక సర్వింగ్ చేసుకోవడానికి ఒక 2 గ్లాసులు తీసుకొని దాంట్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకున్నాక ముందుగానే నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా వేస్తున్నాను. ఇంకాస్త హెల్తీగా అవ్వడం కోసం సమ్మర్లో మాత్రం కంపల్సరీగా మీరు వాటర్లో అయినా పర్వాలేదు, వాటర్ బాటిల్లో అయినా ఇలా సబ్జా సీడ్స్ వేసేసుకొని కన్జ్యూమ్ చేయొచ్చండి. చాలా హెల్త్. ఇలా చిన్నగా కట్ చేసుకున్న వాటర్ మిలన్ పీసెస్ని కూడా వేస్తున్నాను. అలా తాగుతున్నప్పుడు ఈ విధంగా ఇలా ముక్కలు అనేవి తగిలితే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మనకి కూడా ఆ ఫీల్ బాగుంటుంది. సో ఈ విధంగా ముక్కలు కూడా వేసేసి జ్యూస్ అనేది వేస్తున్నాను. చాలా సింపుల్గా, ఈజీగా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా క్విక్గా ఇలా జ్యూస్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. చల్లగా చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో ఇలా తీసుకోవడం వల్ల. అండ్ హెల్తీ కూడాను. మీకు ఐస్ నచ్చకపోతే స్కిప్ చేసి ఈ విధంగా జ్యూస్ అనేది ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టి తీసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా జ్యూస్ అండ్ కుల్ఫీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.